వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. శబరిమల బంగారం చోరీ కేసులో దర్యాప్తుకు కొల్లం విజిలెన్స్ కోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీకి అనుమతి ఇచ్చింది. ఈ కేసుకు సంబంధించిన అన్ని పత్రాలను ఈడీకి అప్పగించాలని కోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఆదేశించింది. ఇప్పటి వరకు నమోదైన 2 ఎఫ్ఐఆర్ కాపీలు, నిందితులకు సంబంధించిన రిమాండ్ రిపోర్టులు సహా ఇతర కీలక దస్తాలను ఈడీకి తక్షణమే ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసులో రహస్య విచారణ జరుగుతోందని, ఈ దశలో డాక్యుమెంట్లు ఇవ్వడం సరికాదని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించినప్పటికీ కొల్లాం కోర్టు ఆ అభ్యంతరాల్ని తోసిపుచ్చింది. ఈ కేసును తమకు అప్పగించాలని ఇదివరకు ఈడీ హైకోర్టుని ఆశ్రయించింది. అయితే విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయాలని ఈడీకి హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో ఈడీ విజిలెన్స్ కోర్టును ఆశ్రయించగా విచారణకు అనుమతిచ్చింది. రాష్ట్ర క్రైమ్ బ్రాంచ్ ఐజీ నేతృత్వంలోని సిట్ బృందం చేస్తున్న విచారణలో పురోగతి లేదని, ఉన్నత స్థాయి వ్యక్తులను రక్షించే ప్రయత్నం జరుగుతోందని విమర్శలు వస్తున్న తరుణంలో ఈడీ రంగంలోకి రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. కోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో ఈడీ త్వరలో మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయనుందని తెలిసింది. శబరిమల ఆలయంలోని దేవుడి విగ్రహాల బంగారు తాపడం బరువులో వ్యత్యాసంపై దర్యాప్తు చేపట్టేందుకు కేరళ ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. అందులో భాగంగా సిట్ 7గురిని అరెస్ట్ చేసింది. అయితే మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టేందుకు అనుమతించాలని కోరుతూ ఈడీ తొలుత కేరళ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సూచన మేరకు కొల్లం విజిలెన్స్ కోర్టులో పిటిషన్ వేయగా ఈడీ విజ్ఞప్తిని సిట్ వ్యతిరేకించింది. ఒకేసారి 2 కొనసాగడం దర్యాప్తును ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడింది. ఇక సిట్ వాదనను తిరస్కరించడం కొల్లం విజిలెన్స్ కోర్టు ఈడీ విచారణకు అనుమతించింది. ఏదేమైనా బంగారం అంటే కేరళలో అయ్యప్ప స్వామి టెంపుల్కి సంబంధించి ఈడీ విచారణలోకి వెళ్ళింది. ఇక్కడైనా న్యాయం జరిగి అయ్యప్ప స్వామి ఆలయంలోని కొల్లగొట్టిన సొమ్మునంతా రికవరీ చేయాలని, దానికి బాధ్యులైన ప్రతి ఒక్కరిని శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ పొలిటికల్ 2 మన ఛానల్స్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్, జై భారత్.